భారత్కి రావాల్సినటువంటి నౌక పింక్షున్ అనే ఒక నౌక 6,70,000 ఇరాన్ చమురుని తీసుకొస్తుంది. అంటే 6,70,000 బ్యారల్. అది 4వ తారీఖు నిన్న భారత్ చేరుకోవాలి. కానీ ట్రాకింగ్ ఏమో చైనా వైపు చూపిస్తుందంటూ నేషనల్ మీడియాలో నిన్న చాలా వరకు మాట్లాడుకున్నారు. భారత్ చెల్లించలేదు, తన యొక్క డబ్బులు చెల్లించకపోవడం వల్లే చైనా వెంటనే చెల్లించడంతో ఇటు వచ్చేసాయని చెప్పారు. కానీ వాస్తవంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దాని గురించి మనం ఆల్రెడీ డబ్బులు కట్టేశాము, చెల్లింపుల విషయంలో భారత్ ఎవరికి బాకీ లేదు, 41 దేశాలతో మనం కొంటున్నాము, ఎక్కడ చెల్లింపుల విషయంలో మనమైతే మాత్రం ఎవరికి ఎటువంటి జాప్యాలు చేయలేదు, మనకు రావాల్సినటువంటి చమురు మనకే వస్తుంది, మన దగ్గరికి రావాల్సిన చమురు వేరే దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి భారత్కి లేదు, భారత పరిస్థితి తీసుకురాదని చెప్పారు. ఇంతకుముందు చైనాకి రష్యా నుంచి వెళ్లాల్సినటువంటి ఆ షిప్పులన్నీ కూడా మనకు వచ్చేసాయి. ఎందుకంటే అప్పటికి చైనా రష్యాకి చెల్లింపులు చేయలేదు. దీనిలోగా మనమే బ్యారల్కి ఒక $5 ఎక్కువ ఇచ్చి మరి చెల్లింపులు చేసి ఆ యొక్క నౌకల్ని తీసుకొని వచ్చేసాం ఇటువైపు. అంటే అక్కడ రష్యాకి చైనాకి ఏదో గొడవ జరిగిందని కాదు, చెల్లింపులు ఎప్పుడైనా ఇలాగే ఉంటాయి, చెల్లించేటటువంటి వారికే ముందుగా పంపిస్తారు. అది అంతర్జాతీయ చట్టంలో రూల్. అది అంతర్జాతీయ చట్టాల ప్రకారం అది ఒకటి ఉంది. పైగా దేశాల మధ్య ఉన్నటువంటి మిత్ర దేశాలు, శత్రు దేశాలు, లేకపోతే న్యూట్రల్ దేశాలు ఉంటాయి. ఇప్పుడు రష్యా మనకి పంపించినా చైనాకి పంపించినా ఒకటే, కాకపోతే ఈ 2 దేశాలు ఏది ముందు చెల్లింపులు చేస్తే వాళ్ళకి పంపించేస్తాం. సో ఆ విధంగా మనకు ఒక 7 నౌకలు అయితే రావడం జరిగింది. అలాగే మన నౌక కూడా చైనా తీసుకుపోతుంది ముందు చెల్లించంటే అదంతా కాదు, మనం ఆల్రెడీ చెల్లించేసాం, మనకు రావాల్సినటువంటిది మనకే వస్తుంది. ఎందుకంటే అది ట్రాకింగ్లో అలా చూపిస్తుంది అంతే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక దేశానికి చెందినటువంటి నౌక ఇంకొక దేశానికి చెందినటువంటి ట్రాకింగ్ చూపిస్తూ ఉంటుంది. అది ఏ దేశానికి చెందినటువంటి నౌక అని తెలియకుండా ఇలా వచ్చే భాగంలో ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధాన్ని తప్పించుకొని రావాలి కాబట్టి అలా ఏ దేశానికి చెందిందో తెలియకుండా వస్తూ ఉంటాయి. ఎవరు దాడి చేయకుండా ఉండడం కోసం చైనా అని, రష్యా అని ఇలా చెప్పుకుంటూ వస్తుంటాయి. ఒక్కొక్కసారి జెండాలు కూడా మార్చేస్తుంటాయి. ఎందుకంటే ఆ జెండాను బట్టి ఈ మిగతా శత్రువులు స్పందిస్తూ ఉంటారు. సో అంతే తప్ప ఇంకేం లేదని క్లారిటీ ఇచ్చేసింది.